నిన్న మొన్నటి వరకు గల్ఫ్ యుద్ధం పౌల్ట్రీ రైతుల్ని దెబ్బతీసింది. ఇప్పుడు ఎండలతో కుదేలయ్యే పరిస్థితి దాపురించింది. పీకల్లోతు నష్టాల వల్ల చివరికి కోళ్ల పరిశ్రమకు దూరమయ్యేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. నాడు సిరులు కురిపించిన పౌల్ట్రీ రంగం పరిస్థితి నేడు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. వరుస సంక్షోభాలతో తీవ్రంగా నష్టపోతున్నాడు రైతు. మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు, గుడ్ల కోసం పెంచే లేయర్లు రెండింటా నష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఫారాలు ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, నల్లజర్ల ప్రాంతాల్లో ఫార్మింగ్ అధికంగా జరుగుతోంది. యుద్ధానికి ముందు రోజుకు 40 లారీల గుడ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతయ్యేవి. కానీ 3 నెలలుగా వ్యాపారం పడకేసింది. పౌల్ట్రీ రైతుల్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీస్తోంది. 10,000 కోడి పిల్లలను పెంచే షెడ్డుకు దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. యుద్ధం కారణంగా కోడిగుడ్డు ధర పతనమైంది. దీంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. 30,000 కోళ్లు గల ఫారంలో కనీసం 15,000 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఎగుమతులు ఆగిపోవడం, స్థానిక మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో రైతుల ఆదాయం పూర్తిగా పడిపోయింది. కొంతకాలం క్రితం వరకు వైరస్లు రైతుల్ని ఇబ్బంది పెట్టాయి. తర్వాత భారీగా పెరిగిన మేత ధరలు, కూలీల జీతాలు వంటివి రైతులకు భారంగా మారాయి. అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ కోళ్ల పెంపకం కొనసాగించారు రైతులు. అయితే గుడ్డు ధర దారుణంగా పడిపోవడంతో నిండా మునిగిపోయాడు అన్నదాత. ఏ రకంగా అంటే మొటాలిటీ ఎక్కువగా రావడం వలన కోళ్ళు ఎక్కువగా చచ్చిపోతున్నాయండి. ఈ ఎండ తీవ్రత వల్ల ఎక్కువగా చచ్చిపోతున్నాయి. దాని గురించి అని మన స్ప్రింక్లర్లు, ఇవన్నీ బరకాలు, టార్పులైన్ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చు ఉండడం వల్ల వచ్చే లాభంలోనూ ఇవన్నీ మైనస్ చేస్తుంటే రైతుకి ఏమి ఉండట్లేదండి. ఈ మొటాలిటీ అనేది తగ్గితే కొంచెం మనం ఏదైనా చేయగలం. ఇది తగ్గాలని మనం ఈ పెట్టుబడులన్నీ ఎక్కించుకొని చూస్తున్నామండి. వీటి ఖర్చు, ఫీడింగ్ ఖర్చు, పిల్ల ఖర్చు, వ్యాక్సిన్ ఖర్చు, లేబర్ కాస్ట్ మొత్తం ఇవన్నీ ఎక్కువైపోవడం వలన రైతుకు వచ్చే లాభం ఆశాజనకంగా లేదండి. వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో కోడి పిల్లల్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు రైతులు. చల్లదనం కోసం స్ప్రింక్లర్లు వాడుతున్నారు. ప్రత్యేక మోటార్ల కోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనా కాలం నుంచి పౌల్ట్రీ రైతుకు కోలుకునే అవకాశమే దక్కడం లేదు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల ఫారాలు మూతపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కోళ్ల ఫారాలు పూర్తిగా కనుమరుగవ్వడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది.